గురుగారు, మనకి రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అంటాము. దాని యొక్క విశిష్టత ప్రేక్షకులకు తెలియజేస్తారు గురుగారు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అందరికీ కావాల్సింది. శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని తెలుగులో పేరు. దానికి ఉపాకర్మ అని కూడా ఒక పేరు ఉన్నది. అంటే ఈ ఉపనయన సంస్కారం అనేది ఉత్తరాయణంలో జరుగుతుంది. తర్వాత ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఋషుల్ని ఆవాహన, అర్చన, హోమం చేయాలి. మనకి ఋషులు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. మనం పుట్టగానే జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిరుణవా జాయతే, పుట్టడంతోనే 3 రుణాలతో పుడతామట. ఏమిటా రుణాలు అంటే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. మానవ జన్మ ఇచ్చినందుకు దేవతల్ని పూజ చేస్తూ ఆ దేవతలకి రుణపడి ఉన్నాం. అది ఎట్లా తీర్చుకోవాలి అంటే యజదేవ పూజాయాం, దేవతల్ని పూజ చేయడం చేత, ఆరాధన చేయడం చేత, స్తోత్రం చేయడం చేత దేవరుణం తీర్చుకుంటాం. ఇక రెండవది ఋషి రుణం. ఇవాళ రోజున ఇంతమంది పెద్దలు వచ్చి కూర్చొని ఎన్నో విషయాలు అందరికీ చెప్తున్నారంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఋషులు వాళ్ళ శిష్యులకు అందించారు. శిష్యులు ఇంకొక శిష్యుడికి ఇట్లా గురు శిష్య పరంపరగా వస్తూ ఉన్నది. ఋషులంటే ఋషయ మంత్రద్రష్టారహ అని చెప్పింది శాస్త్రం. ఋషులంటే మామూలు వాళ్ళు కాదండి, మనం అనుకున్నట్టుగా 2 చేతులు కాళ్ళు ఇవి ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు మంత్రద్రష్టారహ, ఆ మంత్రాలని వాళ్ళు స్వయంగా చూసిన వాళ్ళు. ఒక గాయత్రి మంత్రం చదువుతున్నాం, లేకపోతే రాముడు మంత్రం చదువుతున్నాం, ఇంకేదో మంత్రం చదువుతున్నాం. ఆ మంత్రం చదువుతున్నాం, దాని అర్థం తెలుసు, కానీ ఆ దేవత ఎట్లా ఉంటుంది, ఏ వరాలు ఇస్తుందని మనం ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కానీ ఋషులు అనేటువంటి వాళ్ళు ఆ మంత్ర దేవతల, అధిష్టాన దేవతల్ని వాళ్ళు స్వయంగా చూసి వాళ్ళ శిష్యులకు అందించి, వాళ్ళ శిష్యులు మళ్ళీ ఇంకో శిష్యులకి ఇట్లా శిష్యపరంగా వస్తుంది. కాబట్టి ఇటువంటి అనంతమైనటువంటి విజ్ఞానం ఇది మనకి. కాబట్టి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు ఆ ఋషుల రుణం తీర్చుకోవటం అని చెప్పి వేదాధ్యయనం చేయాలి. ఆ వేదాధ్యయనం చేయడానికి ముందుగా ఋషుల్ని పూజ చేయాలి. ఆ రోజు ప్రాజాపత్యాది నవఋషులు అని చెప్పి ఆ నవఋషుల్ని ఆవాహన చేసి, పూజ చేసి, తర్పణం చేసి, హోమం చేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ప్రతి ఒక్కళ్ళు అంటే యజ్ఞోపవీతం ధరించే అర్హత కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ పౌర్ణమి రోజు నూతన యజ్ఞోపవీత ధారణ చేయాలి. ఇది ఈ ఉపాకర్మ జంధ్యాల పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అయితే ఈ యజ్ఞోపవీతం అనేదాన్ని ఎప్పుడు కేవలం శ్రావణ పౌర్ణమి నాడే చేయాలా, మార్చుకోవాలా అని అంటే కాదయా. ఎప్పుడైతే ఈ కిందకి జారిపోతుందో, ఈ దక్షిణ ఎడం వైపు నుంచి కిందకి జారిపోయినప్పుడు, ఎవరినైనా ముట్టుకోకూడనటువంటి వాళ్ళని ముట్టుకున్నప్పుడు, జాతాశౌచ మృతాశౌచాదులు వచ్చినప్పుడు ఈ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. చాలామందికి ఏంటంటే దీని పేరు ముంజి పౌర్ణమి అని, కాబట్టి అప్పుడు దాకా యజ్ఞోపవీతం మార్చుకోకూడదని అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఉపనయనం అయిన దగ్గర నుంచి ఈ మధ్యలోపు ఎవరికైనా ఏదైనా ఆశౌచాదులు వచ్చినా, ఏదైనా ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకున్నా, ఇది జారిపోయినా మళ్ళీ యజ్ఞోపవీత ధారణ చేయవలసిందే. అయితే ఈ ఉపాకర్మ అనేది, ఈ జంధ్యాల పౌర్ణమి అనేది కేవలం ఉపనయనమైనటువంటి వాళ్ళకే కాకుండా, కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళకే కాకుండా అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని ఈ రోజును మార్చుకోమని మనకి శాస్త్రం విధించింది. కాబట్టి శాస్త్రం విధించిన తర్వాత ఆ పని మనం చేయవలసిందే. కాబట్టి ఈ జంధ్యాల పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ రోజున ఋషుల్ని ఆవాహన చేసి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత ఆ రోజు వేదాధ్యయనం మొదలుపెట్టాలి. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఋషుల యొక్క ఆశీర్వచనం, అనుగ్రహం కనుక ఉంటే మనకి అనంతమైనటువంటి వేదాలను అధ్యయనం చేసేటువంటి శక్తి, యుక్తి అన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ఆ రోజున ఋషుల్ని పూజ చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి కర్మ. యజ్ఞోపవీత ధారణ చేయటం, ఈ 2 ప్రధానంగా ఆ రోజు చేయవలసి ఉంటుంది. అయితే గురుగారు, మనకి యజ్ఞోపవీత ధారణ ఉన్నవారికి, అర్హత ఉన్నవారికి అంటే యజ్ఞోపవీతం వేసుకున్నవారు ఖచ్చితంగా సంధ్యావందనం చేసుకోవాలి. త్రికాల సంధ్య అనేది ఎప్పటి నుంచో ముందు ఉండేది. ఇప్పుడు అసలు సంధ్య వార్చుకోవడం అనేది ఒక్క ఈ నెల మాత్రమే చేసుకుంటారా? నియమాలు ఏమైనా ఉన్నాయి ఈ నెల మాత్రమే చేసుకోవాలని, లేకపోతే ఎప్పుడు చేసుకోవాలి అసలు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సంధ్యావందనం అనేది చాలా ముఖ్యాతి ముఖ్యమైనది. సంధ్యాహీన అశుచి సర్వకర్మసు నిష్కృత. సంధ్యావందనం చేయనటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు సంధ్యావందనం చేయకపోతే వాడు సరి అయినటువంటి వాడు కాదు. వాడు శుచితో లేదు, అశుచితో ఉన్నాడు. స్నానం చేయకుండా ఉన్నవాడి పరిస్థితి ఏమిటో సంధ్యావందనం చేయని వాడి పరిస్థితి కూడా అంతే. వాడిని అన్ని కర్మల నుంచి
బయటికి తోసేసేయండి అయ్యా, వాడు పనికిరాడు అన్నారు. ఉపనయనం చేసేదే ప్రధానంగా సంధ్యావందనం కోసం. మరి ఆ ఉపనయనం అయిన తర్వాత సంధ్యావందనం చేయకపోతే వాడికి వారం రోజుల పాటు కనుక ఉపనయనం చేయకపోతే, సంధ్యావందనం చేయకపోతే వాడికి ఉపనయనం చేసినటువంటి ఫలితం పోయిందండి అన్నారు. మరి అట్లా మరి దాన్ని తెచ్చుకోవడం అంటే అది చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ సంధ్యావందనం ఆచరించాల్సిందే. సంధ్యావందనం కనుక చేయకుండా మంచినీళ్లు తాగినప్పటికీ కూడా వాడు శ్వానమూత్ర అంటే కుక్క సంబంధించినటువంటి ఆ మలమూత్రాదులు తాగినట్టే అని అంత కఠినంగా చెప్పబడింది శాస్త్రం. సంధ్యావందనం అనేది చాలా ముఖ్యమైనది. ఈ శ్రావణ మాసం ఒక్కరోజే కాదు, అట్లాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజే కాదు, నిత్యము చేయవలసిందే. యావజ్జీవం హోష్యామి, మనం బ్రతికున్నంతకాలం చేయవలసిందే. మాకు మైలు వచ్చిందండి, మైలలో కూడా సంధ్యావందనం ఉంది. అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావందనం చేయవలసిందే. అంతేగాని సంధ్యావందనం చేయనటువంటి రోజున వాడు అశుచిగా ఉన్నట్లే. ఏదైనా ప్రయాణాదుల్లో ఉన్నామనుకోండి, అప్పుడు దానికి శాస్త్రం చెప్పబడింది, అప్పుడు మానసికంగా పారాయణం చేసుకోవచ్చు. అంతేగాని అన్ని అవకాశాలుండి సంధ్యావందనం మానేయటం అనేది చాలా పెద్ద దోషం. ఇవాళ రోజున మనకి అనేకమైన ఇబ్బందులు బాధలు కలుగుతున్నాయంటే దానికి ప్రధానమైన కారణం సంధ్యావందన అర్హత కలిగేటువంటి వాళ్ళు సంధ్యావందనం మానేయటమే. కాబట్టి మనం యావజ్జీవం ఇంకా ఒక క్షణంలో మరణం పొందుతామన్నా సరే ఆ రోజు కూడా సంధ్యావందనం సమయం అయితే ఆ సంధ్యావందనం చేసుకొనే ప్రాణాలు విడవాలి తప్ప వేరే మార్గం లేదు. గరుడ పురాణంలో మాట చెప్తారు, యమధర్మరాజు గారికి 4 ద్వారాలు ఉంటాయట. తూర్పు ద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ, ఉత్తర ద్వారాలు. దక్షిణ ద్వారం గుండా అందరూ పాపాత్ములు వెళ్తారట. కానీ ఉత్తర ద్వారం గుండా ఎవరు వెళ్తారంటే సంధ్యావందనం చేసినట్టు కాలే సంధ్యాముపాసకాహ అన్నాడు. అంటే సకాలంలో సంధ్యావందనం చేసినటువంటి వాడు ఆ ఉత్తర ద్వారం కూడా అంటే శుభమైనటువంటి సుగమైనటువంటి మార్గం ద్వారా వెళ్తాడు. దక్షిణ ద్వారంలో చాలా కఠినమైనటువంటి శిక్షలు అవన్నీ ఉంటాయి. కానీ ఉత్తర ద్వారంలో వెళ్ళేటువంటి వాళ్ళకి విమానగణ సంకీర్ణ, పుష్పక విమానం లాంటి విమానాలు ఉంటాయట. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సకాలంలో సంధ్యావందనం చేస్తే ఉత్తమ లోకాలకి హాయిగా వెళ్ళిపోతాం. కాలే సంధ్యాముపాసకాహ అని చెప్పాడు. ఆ ద్వారం గుండా వెళ్ళేటువంటి వాళ్ళ లిస్టులో వీళ్ళు ఉన్నారు ప్రధానంగా. కాబట్టి సంధ్యావందన అర్హత కలిగినటువంటి ప్రతి పిల్లవాడు సంధ్యావందనం చేయాలి. ముందు పిల్లవాడు చేయాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే తండ్రి చేయాలి. తండ్రి చేస్తేనే పిల్లలు చేస్తారు. ఏం చెప్తారు, పిల్లలు చెప్పినట్టు చేయరండి, చేసినట్టు చేస్తారు అన్నారు. కాబట్టి ముందు తండ్రి సంధ్యావందనం కనుక చేస్తూ ఉంటే పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. ఇందాక ఆవిడ గారు చెప్పారు సాంప్రదాయం ఆచారం అని. ఆచారం అంటే ఆచరతీత్యాచార, మనం ఆచరిస్తూ ఉంటే ఏదైతే ఉందో దాన్నే ఆచారం అన్నారు. కాబట్టి సంధ్యావందనం చేయటం అనేది ఆచారం కాదు, శాస్త్రం, విధి, చేయవలసిందే. కాబట్టి ముందు తండ్రి సంధ్యావందనం చేయడం మొదలు పెడితే పిల్లవాడు 2 రోజులకి చేయడు, వారం రోజులకి చేయడు, 10 రోజులకి చేయడు, నెల తర్వాత అయినా సరే ఓహో మా నాన్న సంధ్యావందనం చేస్తున్నాడు కాబట్టి నేను సంధ్యావందనం చేయవలసిందే అని వాడు ఖచ్చితంగా చేస్తాడు. దీనికి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఏదో కార్యక్రమం పూజో ఏదో అవుతుందట. ఓ పిల్లి తిరుగుతూ ఉంది రోజు. ఆ పిల్లి వచ్చి ఊరికే అన్నీ ముట్టుకుంటుందని తండ్రి ఏం చేశాడంటే ఓ బుట్ట తీసుకొచ్చి ఆ పిల్లి మీద పెట్టాడు, అది లేవకుండా. సరే కొన్ని రోజులు పిల్లవాడు ఇదే చూశాడు. అయిపోయిన తర్వాత ప్రతిసారి వీడు కూడా అదే చేస్తూ ఉన్నాడట. కొన్ని రోజులకి ఆయన ఆ పిల్లి చనిపోయింది, ఇంట్లో పిల్లి లేదు. పక్కకి వెళ్ళి పిల్లిని పట్టుకొచ్చాడట. ఎందుకురా పిల్లిని పట్టుకొచ్చావంటే మా నాన్న పూజలు చేసినప్పుడు పిల్లిని బుట్టలో పెట్టి బుట్ట కింద పెట్టి పూజలు చేసేవాడండి, అది మా సాంప్రదాయం అనుకున్నా అన్నాడట వాడు. కాబట్టి అట్లాగే మనం సంధ్యావందనం చేస్తూ ఉంటే ఓ మా నాన్న సంధ్యావందనం చేశారు, మా తాతగారు సంధ్యావందనం చేశారు కాబట్టి నేను కూడా చెయ్యాలి అని వాడికి నరనరాల్లో జీర్ణించిపోతుంది. అదే నాన్నే చేయకపోతే కనుక మా నాన్నకి లేదు నాకెందుకు అని వాడు కృష్ణార్పణం గంగలో వదిలేస్తాడు. కాబట్టి ముందు తండ్రులు సంధ్యావందనం చేయండి, పిల్లలకు కూడా దాన్ని సాంప్రదాయంగా అనుచీనంగా అందించండి. జంధ్యాల పౌర్ణమి యొక్క విశిష్టత అట్లనే ఆ రోజు మాత్రమే కాకుండా 365 రోజులు చేసుకోవాలన్న విషయాన్ని తెలియజేసి 365 రోజులు కాదు, మనం జీవించున్నంతకాలం చేయవలసిందే. 365 అనుకుంటారా, 1 ఇయర్ అయిపోయిందండి ఇంక చాలండి అనుకుంటారు, 66 రోజులు అక్కర్లేదు అనుకుంటారు. అట్లా కాదు, మనం జీవించి ఉన్నంతకాలం సంధ్యావందనం చేయాల్సిందే. మంచంలో ఉన్నా సరే ఆ రోజు పారాయణం చేసుకోవచ్చు. జ్వరం వచ్చింది, స్నానం చేయలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంది, పారాయణమైనా చేయాలి మనస్సులో. కాబట్టి సంధ్యావందనం అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా అమ్మ ఉపనయనం అంటే వేడుక అనుకుంటారు కదా, వేడుకే కానీ జీవితకాలం ఉండే వేడుక. ఏదో ఆ కాసేపు ఆర్భాటంగా చేసేటటువంటి వేడుక కాదు. ఆ గాయత్రీదేవి రక్షలో ఈ ప్రపంచాన్ని ఉంచేటటువంటి ఒక అర్హతని సంపాదించుకునేటటువంటి వేడుక.
అందుకని వారు చెప్పినట్టు మన ఊపిరి చివరి శ్వాస వరకు కూడా సంధ్యావందనం, సంధ్య వార్చుకోవడం అనేది, సంధ్య వార్చుకోవడము అంటే చక్కగా ప్రకృతిలో నువ్వు చేసిన తప్పులన్నిటినీ కూడా సరిదిద్దుకోవడం. అందుకని ఖచ్చితంగా యజ్ఞోపవేతం వేసుకున్న అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా సంధ్య వార్చుకోవాలి.